ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక ఎడ్యుకేషన్కి సంబంధించి నేను ఒక న్యూస్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. దీంట్లో ఈ వీడియోలో నేను పూర్తి వివరాలు అయితే మీకు చెప్పబోతున్నాను. 9 తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి, విద్యార్థులకి డంగిల్ ఐప్యాడ్ ఇవ్వాలనే ఆలోచనలు అయితే ఉన్నారు మన ప్రభుత్వం అనేది. అలాగే దీంతో పాటుగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో న్యూస్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను చెప్తాను. ఓకే, ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్మార్ట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అనేది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా న్యూస్లోకి వెళ్దాం. ల్యాన్ టు ల్యాన్ కాన్సెప్ట్కి నాంది పలకాలి. డిజిటల్ లెర్నింగ్, డిజిటల్పై అవగాహన కల్పించాలి. ల్యాన్ టు ల్యాన్ కాన్సెప్ట్కి ఇది నాంది కావాలని చెప్పేసి నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు అయితే మాట్లాడడం జరిగింది. అలాగే దీనివల్ల పిల్లలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందని చెప్పేసి మాట్లాడారు. అలాగే హై అండ్ డిజిటల్ లెర్నింగ్లో భాగంగా 8 లేదా 9 తరగతి పిల్లలకు డాంగిల్ ఐప్యాడ్ ఇవ్వాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. 8వ తరగతి నుంచి లైఫ్ స్కిల్స్, కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాలు మొదలవ్వాలని చెప్పేసి మాట్లాడారు. అలాగే ఇంకా వచ్చేసి హై స్కూల్లో లైబ్రరీలు, సైన్స్ ల్యాబొరేటరీలు, ప్లే గ్రౌండ్స్, ఫిజికల్ లిటరసీ కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి నిన్న ఆలోచన అయితే చేశారు. అలాగే పిల్లలకు వ్యాయామం అన్నది పాఠ్య ప్రణాళికలో భాగంగా కావాలని చెప్పేసి మాట్లాడారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల్లో ఐటీఐ, పాలిటెక్నికల్ పూర్తి చేసినటువంటి వారికి నైపుణ్య అభివృద్ధి కల్పించాలని చెప్పేసి నిన్న ఆలోచన అయితే చేశారు. అలాగే హై స్కూల్ డ్రాప్ అవుట్ అయిన వారికి, హై స్కూల్లో ఎవరైతే చదువు మానేశారో వారికి వివిధ పనుల్లో శిక్షణ ఇస్తామని చెప్పేసి నిన్నైతే కనుక మన ప్రభుత్వ అధికారులు అయితే కనుక మాట్లాడడం జరిగింది. సో దీన్ని బట్టి మనం చూస్తే కనుక 8, 9 తరగతి పిల్లలకైతే కనుక డాంగిల్ ఐప్యాడ్ అనేది ఇచ్చే ఆలోచనలు అయితే ఉన్నారు, ఇస్తారు త్వరలో. అలాగే డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ ఐప్యాడ్ అనేది ఈ లెర్నింగ్కి సంబంధించిన ఒక ఐప్యాడ్లా ఉంటుంది. దాంట్లో బుక్స్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు దాంట్లో పొందుపరుస్తారు. దాన్ని చూసి నేర్చుకునే విధంగా ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా నిన్న ఇక్కడ మనం చూసుకుంటే నిన్న వచ్చేసి కొత్త విద్యా సంవత్సరంలో ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచనలో అయితే ఉన్నారు. 1వ తరగతి నుంచి బోధించే పాఠ్యాంశాల్లో PP1, PP2 అంటే ఎల్కేజీ, యూకేజీ మధ్య రూప్యత ఉండాలని చెప్పేసి మాట్లాడారు. అలాగే PP1, PP2 విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండాలని చెప్పేసి మాట్లాడారు. టీచర్ల విషయంలో రాజీ పడొద్దని చెప్పేసి మాట్లాడడం జరిగింది, నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఈ న్యూస్ని బట్టి మనం చూస్తే కనుక నెక్స్ట్ ఇయర్ నుంచి PP1, ఎల్కేజీ, యూకేజీ కొత్త విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలి అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం ఇది. ఎందుకంటే ఇక్కడ టీచర్ల విషయంలో రాజీ పడొద్దని చెప్పేసి అంటున్నారు. అంటే నోటిఫికేషన్ అనేది టీచర్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ చేస్తారు, డిఎస్సి అనేది వేస్తారు. తద్వారా ఎక్కువ పోస్టులు అనేది రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. PP1, PP2 కనుక కొత్త విధానం కనుక వస్తే కనుక ఖచ్చితంగా టీచర్లు ఎక్కువ మంది కావాలి కాబట్టి డిఎస్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక టీచర్ ఉద్యోగం సంపాదించాలని ఎవరైతే ఉంటారో వారు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే కనుక వారికి మంచి అవకాశం అయితే త్వరలో రాబోతున్నది. దీన్ని బట్టి అలాగే రాష్ట్రంలో 55,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో దాదాపు 30,000 కేంద్రాలకు భవనాలు లేవు. కొత్త భవనాల నిర్మాణం కోసం స్థలాలు గుర్తిస్తున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు కూడా నిర్మించాలని గుర్తిస్తున్నారు. ప్రైమరీ స్కూల్కి సమీపంలోనే అంగన్వాడీ కేంద్రాలు ఉండాలంటే ముందుగా ఆయా స్కూల్లో తగిన స్థలం ఉందా లేదనేది పరిశీలించాలని చెప్పేసి నేను మాట్లాడారు. అలాగే దీంతో పాటుగా చూసుకుంటే కనుక ప్రైవేట్ స్కూళ్ళకు అక్రిటేషన్ విధానం ఉండాలి. అంటే ప్రైవేట్ స్కూళ్ళకు అక్రిటేషన్ విధానం, వాటి ఫీజులపై పర్యవేక్షణ ఉండాలి. ప్రతి ఏటా ప్రైవేట్ స్కూల్లో తనిఖీలు ఉండాలి. ఫిర్యాదు చేసేందుకు కంప్లైంట్ బాక్స్ ఉండాలి. ఒక యాప్ కూడా తీసుకురావాలని చెప్పేసి నేను మాట్లాడారు. లంచాలు, ప్రలోభాలకు తావి ఉండకూడదని చెప్పేసి మాట్లాడారు. దీన్ని బట్టి చూసుకుంటే కనుక ప్రైవేట్ స్కూళ్ళు అనేవి దాంట్లో ఫీజులు అనేవి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రభుత్వం అనేది డిజిటల్ లెర్నింగ్ తీసుకురాబోతుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే జాయిన్ చేయించాలనుకుంటున్నారో వారు గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే కనుక టీచర్లు ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఈ న్యూస్ని బట్టి మీరు ముందే ఒక ప్రణాళిక వేసుకుని టీచర్ ఉద్యోగం సంపాదించాలనుకునేవారు
ముందుగానే ఇప్పటి నుంచే ప్రిపరేషన్లు ఉంటే బెస్ట్ అని చెప్పేసి నేను ఈ న్యూస్ మీకు చెప్తున్నాను. అలాగే నిన్న ఇంకేం మాట్లాడారంటే మధ్యాహ్నం భోజనంలో నాణ్యత, స్కూల్లో బాత్రూమ్స్ పరిశుభ్రత చాలా ముఖ్యమని చెప్పేసి వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అలాగే పాఠశాలలు తెరిచే సమయానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడారు. ఇంకా ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తదితర అధికారులు అయితే కనుక పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, 8 నుంచి 9వ తరగతి విద్యార్థులకు డంగిల్ ఐప్యాడ్లను ఇవ్వాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. అలాగే విద్యా విధానంలో ప్రైమరీ PP1 PP2 LKG UKG విధానాన్ని కూడా తీసుకురావాలని ఆలోచనలు ఉన్నారు. మొత్తాన్ని దీన్ని డిజిటల్పై అవగాహన కల్పించి డిజిటల్ లెర్నింగ్ వైపు మన ప్రభుత్వం అయితే కనుక దాని వైపుగా తీసుకువెళ్తుంది. డిజిటల్ లెర్నింగ్ అయితే కనుక LKG UKG అనేది ఆ విధానం కనుక మన స్కూల్లో కనుక గవర్నమెంట్ స్కూల్లో వస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేవి పెరిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ న్యూస్ అనేది మీకు అందరికీ బెస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ ఉద్యోగ అవకాశాలు పెరిగే ఉంది. ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో రెడీగా ఉండండి. అలాగే 8 నుంచి 9వ తరగతి పిల్లలకి ఐప్యాడ్ అనేది ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జాబ్ అప్డేట్స్ అనేవి మేము ఎడ్యుకేషన్కి సంబంధించిన వార్తలు అనేవి ఈ న్యూస్లో మేము ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాము. సో మీరు అది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక స్మార్ట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది అందరికీ షేర్ చేయండి, తెలియని వారికి తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.